ధృవ చిత్రంలో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. దీంతో ఆయనకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రం ఒరిజినల్ తమిళ వర్షన్ తని ఉరువన్లో ఆయన అదే పాత్ర చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తను పోషించిన పాత్రను మిగిలిన భాషల రీమేక్స్ లో పోషించడం తనకిష్టం లేదని చెప్పిన స్వామి మనసు మార్చుకొని అదే పాత్రను తెలుగులో చేయడానికి ఒప్పుకున్నాడు. దానికి కారణం ఆయనకు తెలుగు వెర్షన్లో నటించేందుకు భారీ పారితోషికం ఆఫర్ చేయడమే కారణం. ఈ చిత్రంలో తన పాత్రకు గాను ఆయన 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. తాజాగా ధృవ చిత్రం ద్వారా ఆయనకు వచ్చిన ఇమేజ్ విలన్ అంటే ఇలా ఉండాలి అనేంతగా మెప్పును పొందుతున్న స్వామిని మహేష్ బాబు కొరటాల కాంబోలో ప్రారంభమవుతున్న చిత్రంలో కూడా విలన్ గా తీసుకోవాలని భావించారట. కానీ స్వామి మాత్రం ధృవ చిత్రం కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అంత పెద్ద మొత్తం ఇచ్చి ఆయన్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదని దర్శక నిర్మాతలకు కుండబద్దలు కొట్టాడట. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు వినాయకరావు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత సినీ జీవిత విశేషాలను రీసెర్చ్ చేసి ఆయనపై దేవుడు చేసిన మనిషి అనే పుస్తకాన్ని రాసి తాజాగా దీనిని రిలీజ్ చేశారు. ఈ పుస్తకం ఎప్పుడెప్పుడు చదువుతానా అని తను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు మహేష్ బాబు ట్వీట్ చేశాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.